నమస్కారం. దైవస్థుతికి స్వాగతం. నా పేరు ప్రియాంక. దైవజ్ఞానము పూర్తిగా అర్థమవ్వాలి అంటే ముందుగా కొన్ని బేసిక్ థింగ్స్ తెలిసి ఉండాలి. అలాంటి ముఖ్యమైన మొదటి 6 ప్రశ్నలకి జవాబులు ఈ వీడియోలో తెలుసుకుందాం. వరుసగా ఆ 6 ప్రశ్నలు ఏమిటంటే, అసలు ప్రాథమిక జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానము ఎన్ని రకాలుగా ఉన్నది? ఏ జ్ఞానము ఎక్కడ ఏ వయస్సులో స్టార్ట్ అవుతున్నది? ప్రస్తుత కాలంలో ఆత్మజ్ఞానమును బోధించే వాళ్ళు, వాళ్ళ ఆశ్రమాలు ఎలా ఉన్నాయి? హిందూ మతంలో సిద్ధాంతములు ఏమిటి? ఎందరో సిద్ధాంతకర్తలు ఎందుకు వచ్చారు? నిజమైన జ్ఞానము లేకపోవడం వల్ల కొంతమంది ప్రజలలో ఏమి మార్పులు జరుగుతున్నాయి? ఆ మార్పులకి కారణం ఏమిటి? దీనంతటికీ పరిష్కారం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్రాథమిక జ్ఞానం గురించి చెప్పాలంటే, అన్నింటికన్నా ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో నేర్చుకోవాల్సిన జ్ఞానంని ప్రాథమిక జ్ఞానం, ప్రైమరీ నాలెడ్జ్ అంటారు. మరి జ్ఞానము ఎన్ని రకాలుగా ఉన్నది? ఏ జ్ఞానము ఎక్కడ ఏ వయస్సులో స్టార్ట్ అవుతున్నది అంటే, జ్ఞానము అనేది 2 రకాలుగా ఉన్నది. ఒకటి ప్రపంచ జ్ఞానం అయితే, రెండవది పరమాత్మ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. దీన్నే దైవజ్ఞానం అని కూడా చెప్పవచ్చు. అర్థం అవ్వడానికి పరమాత్మ జ్ఞానం అంటున్నాము, కానీ శాస్త్రబద్ధముగా అంటే సైంటిఫిక్గా దీన్ని ఆత్మజ్ఞానం అనే చెప్పాలి. అయితే ప్రపంచ జ్ఞానము మరియు పరమాత్మ జ్ఞానంలో మొదటిది అయిన ప్రపంచ జ్ఞానం 2 రకాలుగా ఉన్నది. ఒకటేమో అక్షర జ్ఞానం, రెండవది వ్యవహారిక జ్ఞానం. వ్యవహారిక జ్ఞానముకు ఫస్ట్ గురువు మన పేరెంట్స్, మన తల్లి అని చెప్పవచ్చు. మనం చిన్నగా ఉన్నప్పుడు శిశు దశలోనే వ్యవహారిక జ్ఞానం అంటే బిహేవియరల్ నాలెడ్జ్ స్టార్ట్ అవుతుంది. అక్షర జ్ఞానమేమో మనము ప్రైమరీ స్కూల్కి వెళ్ళినప్పుడు చదువుతో, ఫార్మల్ ఎడ్యుకేషన్తో స్టార్ట్ అవుతుంది. దీన్నే ప్రైమరీ స్కూల్ అని, ప్రాథమిక పాఠశాల అని అంటారు. ఇది బాల్య దశలో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా మన అసలైన టాపిక్ ఆత్మజ్ఞాన విషయానికి వస్తే, ఇది అట్లీస్ట్ 12 years వయస్సు నుండి స్టార్ట్ అయ్యేది. పూర్వకాలంలో 12 సంవత్సరముల నుండి గురుకుల పాఠశాలలో గురువు బోధించే జ్ఞానం ద్వారా ఆత్మజ్ఞానంను నేర్పించేవారు. ఈ విధంగా 3 రకాలైన వ్యవహారిక జ్ఞానం తల్లి దగ్గర శిశువు దశలో, అక్షర జ్ఞానము బాల్య దశలో ఉపాధ్యాయుల ద్వారా ప్రాథమిక పాఠశాలలో, ఆత్మజ్ఞానమేమో యవ్వన దశలో గురుకులంలో ప్రతి మనిషికి ప్రారంభం కావలసి ఉన్నది. అయితే ప్రస్తుత కాలంలో ఆత్మజ్ఞానమును బోధించే వాళ్ళు, వాళ్ళ ఆశ్రమాలు ఎలా ఉన్నాయి అని ఆలోచిస్తే, ఈ టైంలో వ్యవహారిక జ్ఞానము, అక్షర జ్ఞానము ఎప్పటిలాగే స్టార్ట్ అవుతుంది. దీనికి ఎలాంటి కన్ఫ్యూజన్ కానీ అడ్డంకులు కానీ లేవు. ఒక్క ఆత్మజ్ఞాన విషయంలో మాత్రం 12 సంవత్సరముల నుండి అంటే యవ్వన దశలో ఆత్మజ్ఞానం ప్రారంభం కాకపోవడం వల్ల మనమందరము ఆత్మజ్ఞానం విషయంలో పూర్తిగా వెనకబడి ఉన్నామనే కంటే అసలు ఏమీ తెలియని స్థితిలో ఉన్నామని ఖచ్చితంగా చెప్పవచ్చు. అది ఎందుకు అంటే, పూర్వకాలంలో లాగా ఆత్మజ్ఞానంను బోధించే గురుకుల పాఠశాలలు ఈ కాలంలో వెతికినా కనిపించట్లేదు. అక్కడక్కడ దొరికినా కూడా అవి ఆత్మజ్ఞానమును నేర్పించకుండా ప్రపంచ జ్ఞానమునే నేర్పించేవి ఉన్నాయి. కొందరు గురువులు ప్రజలకు ఆత్మజ్ఞానంను బోధిస్తున్నామని ఆశ్రమాలు స్థాపించిన వారు బోధించిన దానికి ఆత్మజ్ఞానంకు ఏమాత్రం సంబంధం ఉండటం లేదు. వారు భక్తిభావమును బోధిస్తున్నారు. దేవతా పూజలను వాళ్ళు చేస్తూ ఇతరులతో కూడా చేయిస్తున్నారు. అదే నిజమైన ఆత్మజ్ఞానమని వారు అనుకుంటున్నారు. అసలు ఆత్మ అంటే ఏమిటి, ఆత్మజ్ఞానం అంటే ఏమిటి కూడా వారికి తెలియదు. కొందరు గురువులేమో ఇంత డబ్బు ఇస్తే ఉపదేశమును బోధిస్తున్నారు. కొందరు మానవ సేవే మాధవ సేవ అని మనుషుల సేవకే పరిమితం అవుతున్నారు. కొందరు ఆశ్రమాలు తయారు చేసి యోగ విద్య నేర్పబడును అని యోగాసనాలు చేయిస్తున్నారు. పిరమిడ్ ధ్యానం అని, ధ్యానం ద్వారానే దేవుడిని తెలుసుకోగలము, ధ్యానం ద్వారానే మోక్షంను పొందవచ్చు అని కొందరు చెప్తున్నారు. ఇలా ఎన్నెన్నో రకాలుగా వెతికి చూసిన నిజమైన ఆధ్యాత్మికము ఇదే అని చెప్తున్నారు. అయితే వీటన్నింటిలో ఆత్మ ఉండదు, ఆత్మను అధ్యయనం చేయడం ఉండదు. ఇన్ని రకాల జ్ఞాన మార్గములు ఉన్నందువలన అందులో నిజమైన జ్ఞానము లేకపోగా ప్రజలు గురువులను ఆశ్రయించిన ఎక్కడా ఏమీ అర్థం కాకుండా ఇంకా నా గతి ఏమిటి, నేను నిజమైన దైవజ్ఞానమును, దేవుడిని ఎలా తెలుసుకోవాలి అని బాధపడుతున్న సమయంలో, మాదే నిజమైన జ్ఞానము, మా మతంలోకి వస్తే మీకు పాపక్షమాపణ కలదు, అట్లా మీ మతంలో లేదు అని క్రైస్తవులు తమ మతమును వ్యాపింప చేసుకోవటానికి ప్రచారం చేస్తుండగా, దైవజ్ఞానం తెలుస్తుందో లేదో తెలియదు, కానీ ఈ మతంలో పాపక్షమాపణ ఉన్నది, దీనితో సహా ఇతర కారణాల వల్ల హిందువులు వారి మతంలోకి చేరిపోతున్నారు. మతము మార్చుకోవడానికి ఇంకొక కారణం ఏమిటంటే,
హిందూ మతంలో చిన్న కులము వారందరూ పెద్ద కులము వారి చిన్నచూపు మరియు కుల వివక్ష చేత అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వల్ల ఎక్కువ శాతం మతం మార్చుకుంటున్నారు. అయితే పెద్ద కులం వాళ్ళ తల మీద పడిన ఈ అపవాదను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు హిందూ మత రక్షణ సంస్థలు ఏర్పాటు చేశారు. ఈ 4-5 రకముల సంస్థలు హిందూ మతమునకు ఎటువంటి మేలు చేయకపోగా హిందూ మత క్షీణతకు మనమే అసలైన కారణమని అస్సలు అనుకోవడం లేదు. ఇలా హిందూ మతంలో మతరక్షణ సంస్థలు సంఘాలు ఎన్నో ఉన్నా కానీ వారికి హిందువులలోని ప్రాథమిక జ్ఞానము కానీ హిందూ మత ధర్మములు ఏమాత్రము తెలియకపోగా ఈ సంస్థలు కేవలము హిందూ మతంలో తమ ఆధిపత్యమును పెత్తనమును ఇతరుల మీద చూపిస్తున్నాయి. దీనంతటి వల్ల ప్రతిదినము హిందువులు క్రైస్తవులుగా మారుతూనే ఉన్నారు. ఇలా కాలం జరుగుతున్న కొద్దీ హిందూ మతం క్షీణించిపోతున్నది. అయితే హిందూ మతంలో సిద్ధాంతములు ఏమిటి మరియు ఈ మత సంస్థలు ఎలా పుట్టాయి అని ఆలోచిస్తే ఇంతకు ముందు గత 2000 సంవత్సరముల నుండి హిందూ మతంలో సిద్ధాంతకర్తలు వచ్చారు. అలా వచ్చిన వారిలో మొదట వచ్చిన వారు ఆదిశంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతమును ప్రచారము చేశారు. మొదట సిద్ధాంతకర్త అయిన ఆదిశంకరాచార్యుల వారు ఒకే పరమాత్మను గురించి చెప్పారు. ఈయన కేరళకు చెందిన బ్రాహ్మణుడు. అట్లాగే రెండవసారి వచ్చిన వారు రామానుజాచార్యుల వారు. వీరు విశిష్ట అద్వైత సిద్ధాంతకర్త. ఈయన మొదట వచ్చిన అద్వైతమునే సమర్థిస్తూ దానిలోని భక్తిని విశిష్టముగా చెప్పారు. దానినే విశిష్ట అద్వైతము అన్నారు. ఈయన తమిళనాడుకు చెందిన బ్రాహ్మణుడు. అయితే అద్వైతమునకు విశిష్ట అద్వైతమునకు వైరము చాలా కాలమే సాగింది. నెక్స్ట్ మాధవాచార్యుల వారు వచ్చారు. ఆయన ద్వైత సిద్ధాంతమును ప్రకటించారు. మూడవ సిద్ధాంతకర్త అయిన మాధవాచార్యుల వారు దేవుణ్ణి మరియు జీవుణ్ణి గురించి చెప్పారు. జీవుడు దేవుడు అను ఇద్దరిని చెప్పుట వలన దానిని ద్వైత సిద్ధాంతము అంటున్నాము. ఈయన కర్ణాటకకు చెందిన బ్రాహ్మణుడు. వీళ్ళందరూ బ్రాహ్మణులే కావడం వలన బ్రాహ్మణ కులము వారు వీరిని గొప్పగా చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనకు ఒక డౌట్ రావాలి. అదేంటంటే ద్వాపరయుగము చివరిలో 5000 సంవత్సరముల కిందటే భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు భగవద్గీతను చెప్పి అందులో సంపూర్ణ దైవజ్ఞానమును చెప్పాడు. అటువంటప్పుడు ఈ సిద్ధాంతములేమిటి? ఎందరో సిద్ధాంతకర్తలు ఎందుకు వచ్చారు? దీనికి జవాబేంటంటే రాజ్యాంగము అంటే కాన్స్టిట్యూషన్ ఒకటే అయినా కూడా ప్రభుత్వములో నేనే ప్రభువును కావాలి అనే ఉద్దేశముతో ఎన్నెన్నో రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రాజకీయ సిద్ధాంతముతో రావడము జరుగుతుంది. అట్లాగే దేవుడు ఒక్కడే, దేవుని జ్ఞానం ఎప్పటికీ ఒక్కటే అని తెలిసినా కూడా ఆ దైవత్వములో మేమే పూర్తిగా జ్ఞానము తెలిసిన పెద్దలము అని అనిపించుకోవటానికి రాజకీయ పార్టీలలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతముతో వచ్చారు. ప్రస్తుత కాలంలో ఈ అగ్రకులం వారే తమ పెద్దరికమును పెత్తనమును మిగతా వారిపై చూపిస్తూ ఈ మతరక్షణ సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే నిజమైన జ్ఞానము లేకపోవడం వల్ల కొంతమంది ప్రజలలో ఏమి మార్పులు జరుగుతున్నాయి, ఆ మార్పులకి కారణం ఏమిటి, దీనంతటికీ పరిష్కారం ఏమిటి అని ఆలోచిస్తే అద్వైత ద్వైత విశిష్ట అద్వైత సిద్ధాంతములలాగా త్రైత సిద్ధాంతము గత 40 సంవత్సరాలుగా శ్రీ ప్రబోధానంద యోగీశ్వరుల వారి చేత ప్రకటించబడింది. త్రైత సిద్ధాంతము భగవద్గీతలోని చివరి 15వ అధ్యాయము అయిన పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని 16, 17వ శ్లోకములను పునాదిగా చేసి చెప్పబడినది. త్రైతము అంటే 3 అని అర్థము. ఈ సిద్ధాంతములో ముఖ్యముగా 3 పురుషుల గురించి అంటే క్షర అక్షర పురుషోత్తముల గురించి అంటే జీవాత్మ ఆత్మ పరమాత్మ గురించి చెప్పబడింది. ఈ 3 ఆత్మల అధ్యయనమే అసలైన నిజమైన దైవజ్ఞానం. ఇదే ఆత్మజ్ఞానం. ఇది భగవద్గీతను చదివితే సరిగ్గా అర్థం చేసుకుంటే తెలుస్తుంది. త్రైతము అంటే 3 అని అర్థము. త్రైత సిద్ధాంతముతో కలిపి ఇప్పుడు హిందూ మతంలో మొత్తము 4 సిద్ధాంతములు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే 3 ఆత్మలు మన శరీరంలో ఉన్నాయి అన్న విషయమే మనకు తెలియకుండా పోయింది. ఇప్పుడు త్రైత సిద్ధాంతం వల్ల మధ్య ఆత్మ విషయం మనకు తెలిసింది. భగవద్గీతలో 3 ఆత్మల విషయం ఉంది అని త్రైత సిద్ధాంతం మనకు గుర్తు చేసింది. భారతదేశంలో ఆధ్యాత్మిక పీఠములను స్థాపించిన వారికే ఆత్మ విషయము తెలియదు. వారికి పరమాత్మ విషయము మాత్రము తెలుసు. జీవునికి దేవునికి మధ్యలో ఉన్న ఆత్మను ఎవరూ గుర్తించలేకపోయారు. 5000 సంవత్సరముల క్రితం స్వయముగా భగవంతుడే భగవద్గీతలో ఆత్మను గురించి ఆత్మజ్ఞానం గురించి దాదాపు 70% చెప్పి ఉన్నా కూడా దానిని ఎవరూ గుర్తించలేకపోయారు. భగవద్గీతకు ఎన్నెన్నో భాషలలో వివరము రాసిన గొప్పవాళ్లు కూడా
భగవంతుడు ఆత్మను గురించి చెప్పిన ప్రతి చోట దానిని పరమాత్మగా చెప్పారు. కొందరు కొన్ని సందర్భములలో ఆత్మను జీవాత్మగా లెక్కించుకున్నారు. ఈ విధముగా ఆధ్యాత్మిక విద్యలో పెద్దవారని పేరుగాంచిన మొదటి ముగ్గురు సిద్ధాంతకర్తలు మధ్య ఆత్మను అసలు గుర్తించకుండా మర్చిపోయి తమ సిద్ధాంతములను చెప్పారు. మనుషులకు దైవజ్ఞానము నేర్పించేవారే, అందరికీ మార్గదర్శకులైన వారే మార్గము తప్పిపోయి వారికి అతి ముఖ్యమైన మధ్యాత్మను గురించి తెలియకపోవడం వల్ల వాళ్ళని అనుసరించే వాళ్ళకి ఆత్మజ్ఞానమే తెలియకుండా పోయింది. కుల వివక్ష 60% ఉండగా ప్రాథమిక జ్ఞానము లేకపోవడము 40% ఉండడం వల్ల ధర్మరక్షకులు కూడా అధర్మములో కూడుకొని పోయారు. నిజానికి హిందువులకే హిందూ సిద్ధాంతములను గురించి, సిద్ధాంత కర్తల గురించి పూర్తిగా తెలియదు. అంతకంటే ముఖ్యంగా 5000 సంవత్సరముల ముందే భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు భగవద్గీతలో సంపూర్ణ ఆత్మజ్ఞానం తెలియచేసిన సరిగ్గా అర్థం చేసుకోకుండా, తెలుసుకోకుండా ఈ కాలంలో మన హిందువులము ఉండిపోయాము. హిందూ మతము, హిందూ జ్ఞానము యొక్క గొప్పతనం తెలియకపోవటం వల్ల ఇతర మతములలోకి హిందువులు చేరడము జరుగుతున్నది. నిజానికి ద్వాపరయుగము చివరిలో భగవంతుడు చెప్పిన భగవద్గీతలోని జ్ఞానమే మిగతా 2 మత గ్రంథములలో కూడా ఉంది అన్న విషయము 3 మతముల వారికి తెలియకుండా పోయింది. దీనికి పరిష్కారం 3 ఆత్మల పూర్తి వివరం తెలుసుకుంటేనే దైవజ్ఞానం తెలుస్తుంది. ద్వైత సిద్ధాంతములో ఈ వివరాలు ఉన్నందువలన నిజమైన జ్ఞానం ఎవరైనా దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇది భగవద్గీతా శాస్త్రమును ఆధారం చేసుకొని చెప్పబడిన సిద్ధాంతం. దైవజ్ఞానంకు సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోవటానికి దైవస్తుతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి టాపిక్తో మనము మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.